SGT Krishna district. Lakshmi Vinina 9th rank SGT Krishna district. వారికి సారు జ్ఞాపికలు అందజేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగతి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సి గాయత్రి సోనియా SGT Krishna district. Congratulations. చేబ్రోలు సోనియా అవనిగడ్డ SGT. నెక్స్ట్ వెంకట క్రాంతి చర్లపల్లి SGT. వెంకట క్రాంతి చర్లపల్లి SGT వారి సన్మానం చేయవలసిన కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ మీ ఫ్యామిలీ రండమ్మా. ఒకే ఫ్యామిలీ నుంచి అండి. షేక్ జరీనా, షేక్ ఫర్జానా SGT, ఇద్దరు SGTలు కృష్ణా డిస్ట్రిక్ట్. ఒకే ఫ్యామిలీ నుంచి అండి ఇద్దరు కూడా. గట్టిగా క్లాప్ కొట్టిన ఒకసారి అందరూ. ఎక్కడి కావ్య అలా సురేష్ SA బయాలజికల్ సైన్స్ గుంటూరు జిల్లా. కంగ్రాచులేషన్స్. పల్లా దుర్గా SGT వైజాగ్. మీనాక్షి SGT చిత్తూరు డిస్ట్రిక్ట్. గాయత్రి SGT శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ముప్పనమణి SGT విజయనగరం డిస్ట్రిక్ట్. గాదే వెంకటస్వామి SAN TGT తెలుగు. ముబ్బారు శ్రీరక్ష SGT. వరలక్ష్మి ఓకే. వద్దని మీకు పరిచయం చేస్తే అందరూ లేరేమో. యాక్చువల్గా మేము ఈ ప్రోగ్రామ్ కూర్చోండి సార్. ఈ ప్రోగ్రాంలో
గెస్ట్ని పిలవాలి అంటే నాకు రెండు భయాలు. యాక్చువల్గా నేను గెస్ట్లు పిలవాలి అంటే రెండు విషయాలు భయపడతా. ఒకటి, నాకు కొద్దిగా టెన్షన్గా ఉంటుంది. పిల్లలతో కలిసి బతకడం అలవాటు అయిపోయింది కానీ పెద్దవాళ్ళతో ఎప్పుడు తిరగలేదు ఎక్కడ కూడా. రెండో భయం ఏంటంటే మన కార్యక్రమం పొద్దున్న 9ంటికి మొదలు పెడితే రాత్రి 10 వరకు జరుగుతూ ఉంటుంది. దీనికి ఈ జీవి తట్టుకోవాల్సిందే కానీ అన్నాహారాలు లేకుండా కంటిన్యూస్గా చేయడం ఎవరు తట్టుకోలేరు. దీనికి ఇంకా అంత టైం స్పెండ్ చేయాలంటే అధికారులు కూడా వీలవదు. రెండోది, ఒక రకమైనటువంటి స్వేచ్ఛను కోల్పోతాం. అంటే సార్ మూలంగా మనం అన్ని అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంటుంది. కానీ ఎదురొచ్చినట్టుగా సారు ఈ ఆర్గనైజేషన్ నాది, సార్ నడుపుతున్న ఆర్గనైజేషన్ ఏ భావాలతో నడుస్తుందో అదే భావాలతో ఈ ఆర్గనైజేషన్ కూడా నడుస్తుందని, అసలు నేను గెస్ట్గా అయితే రాలేను, మీకు మిత్రుడిగా అయితే వస్తాను, ప్రగతిని చూసి చేయడానికి వెళ్తే వస్తాను, కానీ నేను ఇంకా దేనికి రాను. నేను ఒక అరగంట నుండి వెళ్ళిపోతాను, లేదు ఒకవేళ అక్కడ అవసరం అనుకుంటే ఎన్ని గంటలైనా ఉంటాను. ఇది సార్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ. సో అలాంటి ఆత్మీయులు ఈరోజు ప్రగతికి పరిచయం కాదు. ఎందుకంటే మీరందరూ గమనించండి, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళని ఎవ్వరూ లొంగ తీసుకోలేరు. కానీ ఒక చిన్న విషయానికి మాత్రం లొంగిపోతారు. ఏంటంటే సమాజానికి ఏదైనా మేలు జరుగుతుంది అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఇంకా అదొక్కటే అక్కడ ఉన్నటువంటి రహస్యం. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి సార్ ఈరోజు మనం ముందుంటాం చాలా గొప్ప విషయం. మరి ఒక కానిస్టేబుల్ పోస్ట్ సంపాదిస్తే మన పిల్లలు 11 మందికి కాలేజీ పిల్లలకు వస్తే విజయనగరం ట్రైనింగ్ సెంటర్కి వెళ్తే మేమంతా వైభవంగా భావించాం. ఒక 5-6 పిల్లలకి కోర్టులో పోస్ట్ వచ్చినందుకు సంబరం చేసుకున్నాం. ఒక మనిషికి బ్యాంక్ పిఓ పోస్ట్ వస్తే ఆరాటపడిపోయాం. అలాంటిది సార్ వేలాది మందికి జీవితంలో ఉచితంగా భోజన, చదువు, సహకారాలన్నీ అందిస్తూ ప్రతి ఏటా ఎక్కడ మంచి కోచింగ్ సెంటర్ అయితే ఆ కోచింగ్ సెంటర్కి పంపించడమో, లేదంటే ఎవరు మంచి ఫ్యాకల్టీ అయితే వాళ్ళని తీసుకొచ్చి వారి దగ్గర కోచింగ్ ఇప్పించడమో చేసి ప్రతి ఏటా కొన్ని వందల మందికి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు. భోజనం పెట్టడం వేరు, బంగారం కొని పెట్టడం వేరు, 5 నిమిషాలు పని అయిపోతుంది. కానీ చదువు చెప్పిస్తాం అంటే చిన్న విషయం కాదు. అలాంటి గురుతర బాధ్యత తీసుకున్నటువంటి అలాంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడ మనతో కలిసి ఈ వేదిక పంచుకోవడం అనేది మహాభాగ్యంగా భావిస్తూ, ఎవరికి ఏది దక్కుద్దో ఏం తెలుసు. అదిగో ఇప్పటివరకు డిఓ గారికి కొంతమందికి అవకాశం దొరికింది. ఇప్పుడు మీకు సార్ యొక్క చేతుల మీదుగా మెమంటో స్వీకరించే అవకాశం కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి సార్ గురించి అయితే నాకు ఐడియా లేదు. సంతోష్ రెడ్డి గారు యాక్చువల్గా రీజనింగ్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ నుండి 2016లో గ్రూప్ 2 స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు గ్రూప్ 2 అంటే ఏంటో కూడా తెలియదు సార్. నాకు ఈ టీచర్లు తప్పితే ఇంకా నాకేం తెలియదు సార్. ఇది ఒక పిచ్చి లోకం. ఈ లోకంలో మా అందరికి ఒకటే పిచ్చి ఏంటంటే టీచర్ అవ్వడం, ఇంకా ఏమీ తెలియదు అంతే. ఇంకా అలాంటి రోజుల్లో గ్రూప్ 2 పెట్టాలని ఆలోచన కలిగినప్పుడు 2016లో సార్ పరిచయం కావడం, అందరినీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫ్యాకల్టీ అందరినీ దగ్గర తీసుకొని మాకు పంపించడం, నిజాయితీగా ఎక్కడా మోసం లేకుండా సహకారం ఇచ్చినటువంటి మాకు ఒక హృదయపూర్వకమైనటువంటి ఫ్యామిలీ మెంబర్ వారు. మీ గురించి వారి పరిచయం చేయడం మా అదృష్టం అని చెప్తూ సార్ గురించి పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈ విజయోత్సవంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టం. పూర్ణచంద్ర సార్ చెప్పినట్టుగా నేను ఇక్కడ ఒక గెస్ట్గా మాత్రం రాలేదు. ఇక్కడ వాతావరణం అంతా చూసి మీతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళడానికి నిజంగా ఇక్కడ రావడం జరిగింది తప్ప నేను ఒక గెస్ట్గా వచ్చానని మాత్రం నేను అనుకోవడం లేదు. సార్ కూడా అదే విషయం చెప్పడం జరిగింది, దయచేసి నాకు ఈ గెస్ట్గా నన్ను పిలవకండి అని చెప్పేసి. సో ఈ విషయం పక్కన పెట్టేస్తే, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నా పేరు మధుకర్ స్వామి. నేను ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా, నేను కూడా ఒక పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను, అంబర్పేట్ అండ్ మేడ్చల్ కాలేజ్కు. అంతేకాకుండా తెలంగాణ పోలీస్ అకాడమీ అనేది ఒక ఇండియాలోనే ఒక ఎన్టీఏ తర్వాత ఒక పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్కు నేను డిప్యూటీ డైరెక్టర్గా కూడా వర్క్ చేస్తున్నాను. మా తెలంగాణ గవర్నమెంట్
12 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 115 మంది గ్రూప్ 1 అధికారులు అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులను ఒక 10 months ట్రైనింగ్ కోసం మాకు పంపించినప్పుడు నన్ను కోర్స్ డైరెక్టర్గా మా డీజీ గారిని అక్కడ పంపించడం కూడా చాలా సంతోషం అనిపించింది. నాకు ఎన్ని సంతోషాలు ఉన్నా కూడా స్టూడెంట్స్తో మాట్లాడము, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి మనం ఏ రకంగా హెల్ప్ చేస్తాము అనేది నాకు మనసు రీత్యా అది చాలా దగ్గరైన విషయం. అది ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాదు, ఇండియాలో ఎక్కడన్నా ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే నేను అక్కడికి వెళ్ళి అటువంటి ఎక్స్పీరియన్స్ చేయాలి, నేను కూడా అక్కడ మంచి విషయాలు నేను కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఎక్కడికైనా వెళ్తున్నాను. ఇప్పటివరకు పూర్ణచంద్ర సార్ చెప్పినట్టుగా నాకు చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి నేను చాలా ఎక్కువగా వింటున్న పేరు. నేను ఎందుకంటే పోలీస్ ఆస్పిరెంట్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకునే వారికి నేను ట్రైనింగ్ ఇస్తాను ఫ్రీగా. కానీ టీచర్ ఉద్యోగాలకు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నాకంత అవగాహన లేదు. కానీ చాలామంది నాకు దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని అడిగితే మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ టీచర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎక్కడ చదువుకున్నారు అంటే ఆవనిగడ్డ అని చెప్తారు. అప్పటి వరకు నాకు తెలియదు అసలు ఆవనిగడ్డ అనే విషయం గత 10-15 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా వింటున్నటువంటి పేరు అది. ఆ తర్వాత నాకు కొద్దిగా క్యూరియాసిటీ పెరిగింది, ఏంది ఆవనిగడ్డలో స్పెషలైజేషన్ ఏంది అని. నాకు ఒకప్పుడు నేను చదువుకుంటప్పుడు ఐఐటీలో సీట్ రావాలి అంటే చుక్కరామయ్య పేరిన వాడిని. ఆ రోజు నారాయణ చైతన్య లేవు, ఓన్లీ ఐఐటీలో రావాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్, యూనిట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చుక్కరామయ్య గారి పేరు మాత్రమే వినిపించేది. ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా టీచర్ ఉద్యోగం సంపాదించాలంటే అది ఒకే ఒక కేంద్ర బిందువు ఆవనిగడ్డ. అంత గొప్ప ఇన్స్టిట్యూట్లో ఒక మహర్షి లాంటి వ్యక్తి, ఒక ద్రోణాచార్య లాంటి వ్యక్తి ఇక్కడ ఉండడము, దీనికన్నిటికీ కేంద్ర బిందువు అయి తన నాయకత్వంలో, తన మార్గదర్శకత్వంలో మనందరినీ తీర్చిదిద్దేందుకు ముందుకు రావడం అనేది నిజంగా నా మనస్ఫూర్తిగా నాకు సంతోషం ఇచ్చేటువంటి విషయం. అది మనం ఎన్నో చూస్తుంటాం, ఒక్క ఆలోచన మనిషి జీవితాన్ని మార్చేస్తుంది అంటాం, అండ్ ఐడియా కెన్ చేంజ్ ద లైఫ్ అంటాం. ఆ ఆలోచన తనకు రావడము, 10వ తరగతిలో గతి తప్పిన వాళ్ళకి దారి చూపించేందుకు ఒక ట్యుటోరియల్ పెట్టి అక్కడి నుంచి తన జర్నీ అంతా కూడా 35 సంవత్సరాల పాటు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, ఇంత పెద్ద సామ్రాజ్యం స్థాపించడంటే అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. మరి ఇంత గొప్ప అవకాశము మనందరికీ, ఈ సమాజానికి ఇవ్వడం అనేది చాలా నిజంగా అభినందించే విషయము. ఎక్కడికి పోయినా కూడా ఒక మనసులో నుంచి వచ్చిన మాట అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు మనందరినీ కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి ఒక ప్రవేశించే అవకాశం కల్పించింది పూర్ణచంద్రరావు సార్. అయితే భవిష్యత్తులో అంటే ఈ రోజు నుంచి మీరు విద్యార్థి జీవితాలను మార్చే, దిశను మార్చే అవకాశం మీ చేతిలో ఉంది. అది మీరు ఆలోచించండి. గతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది. ప్రభుత్వంలో తగ్గిపోతుంది, ప్రైవేట్ వ్యవస్థలో కూడా తగ్గిపోతుంది. మరి ఈరోజు వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయి, ఆ ఛాలెంజెస్ని మనం ఎలా అధిగమించుకోవాలి, కొత్త నూతన వ్యవస్థను ఎలా రూపొందించుకోవాలి, మన దేశ నిర్మాణాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే ఆలోచనతో మనం ఉండాలి. ఎందుకంటే ఎథిక్స్, వాల్యూస్ అనే 2 పదాలు ఇక్కడ నేను చూస్తాను, నేను విన్నాను, నేను చూస్తున్నాను. అతని దగ్గర నేర్చుకున్న, మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్న విషయం ఏంటంటే గత చాలా సంవత్సరాలుగా, ఎందుకంటే సంతోష్ రెడ్డి గారు, రవి అనే ఇంగ్లీష్ మాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ సార్ గురించి చెప్తుంటారు. వీళ్ళే కాదు ఇంకా చాలామంది చెప్తుంటారు, కాకపోతే వీళ్ళ గురించి ఎక్కువగా విన్నాను నేను. ఇక్కడికి వస్తే అదొక లోకం సార్, అదొక ఐలాండ్, అది ప్రత్యేకమైన ద్వీపం. అది అక్కడికి పోతే అసలు మన పరిస్థితులే మనం మార్చుకునే అవకాశం ఉంటుంది అని. సో అంత మంచి అవకాశం ఇక్కడ కల్పించారు. నేను, నా మిత్రుడు డాక్టర్ భాగ్యకిరణ్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది, బయాలజికల్ సైన్స్ ఫ్యాకల్టీ. నేను పోలీస్ ట్రైనింగ్లో నాకు సహాయకుడిగా ఉంటూ తను కూడా ఒక ఇన్స్టిట్యూట్ను హైదరాబాద్లో రన్ చేస్తూ, గతంలో రాజధాని ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో, తర్వాత భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్, ఆ తర్వాత ఇప్పుడు భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్తో కానీ వేలాది మందికి కోచింగ్ ఇచ్చడం జరిగింది, ఎక్స్క్లూజివ్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో. సో నాకు అతను అసోసియేట్ కావడము, ఈరోజు నేను వస్తూ తను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఈరోజు ఒక టీచర్ వృత్తినే కాకుండా చాలా వృత్తుల్లో కూడా చాలామందిని ఉద్యోగాలుగా తీర్చిదిద్దాలని ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్ పెట్టి కేవలం డిగ్రీతోనే ఉద్యోగం సాధిస్తుందంటే కాదు.
ఒక ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఒక డిగ్రీ అయిపోతుంది, పీజీ అయిపోతుంది, ఎంఫిల్ అయిపోతుంది, పిహెచ్డీ అయిపోతుంది, కానీ ఎవరు పిలిచి మీకు ఉద్యోగాలు ఇవ్వరు. మన స్కిల్స్ మనం నిరూపించుకుంటే తప్ప మనము ఉద్యోగాన్ని పొందలేం, ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ. ఆ ఉద్దేశంతో డిగ్రీతో పాటు ఖచ్చితంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కూడా మన వాళ్ళు ఎందుకు రాకూడదు? అన్నిటికంటే భారతదేశంలో ఉన్నతమైన ఉద్యోగాలు ఏది అంటే అది సివిల్ సర్వీసెస్ మాత్రమే. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పోస్టులో మన వాళ్ళు ఎందుకు ఉండకూడదు? దట్టు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఏరియా ఉన్న వాళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఈ తెలంగాణ వాళ్ళు, మన వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాకూడదు? కేవలం బీహార్ వాళ్ళు, నార్త్ వాళ్ళు ఎందుకు ఎక్కువగా సెలెక్ట్ కావాలి అనే ఆలోచనతోని కేవలం డైరెక్ట్గా మనము సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కాకుండా డిగ్రీ నుంచి కూడా వాళ్ళు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇచ్చి అవసరమైతే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీస్ దగ్గరికి పంపించి కూడా వాళ్ళలో ప్రొఫెషన్సీ పెంచి వాళ్ళను ఒక ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్స్గా మార్చాలని ఆ ఆలోచన అనేది చాలా గొప్పది. భవిష్యత్తులో ఇప్పటి వరకు ఎన్నో అంచనాలను మించి విజయవంతంగా తీర్చిదిద్దడం జరిగింది మనందరినీ. ఇంతకు మించి భవిష్యత్తులో విజయాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూర్ణచంద్రరావు సహకారము తెలంగాణలో కూడా ఉండాలని, తెలంగాణలో కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్స్, మంచి ఐకానిక్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలని, మా అక్కడ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలని ఆలోచిస్తూ నమస్కారం చెబుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీ లాంటి విశాలమైనటువంటి హృదయం ఉండి అంతటి అధికారంలో ఉండి కూడా ఇంత పొలైట్నెస్ చూస్తుంటే, నేను ఎవరో ఒక పేరెంట్ వచ్చి పిల్లల మధ్యలో క్లాస్ పిలవమంటే నేను పిలవకపోతే, నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను అయినా పిలవరా అని చెప్పినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. అప్పుడు ఏ పిల్లల మధ్యలో ఏమైనా అనుకుంటారండి, మధ్యలో పిలవలేనని చెప్పండి, ఏమనుకోలేండి పిలవండి అంటే అప్పుడు నాకు కొంచెం కోపం వచ్చి ఒక మాట అనేసాను. మీ డిపార్ట్మెంట్లో అయితే మీరు ఏది మాట్లాడినా ఎవడేం అనుకోవడానికి వీల్లేదు, కానీ మా డిపార్ట్మెంట్లో ఈ ప్రతి పిల్లకు ఒకే న్యాయం నడిపించాలనుకుంటాం, నన్ను డిస్టర్బ్ చేయబాకని అని చెప్పేసి. కానీ అలాంటి డిపార్ట్మెంట్లో ఉండి ఇంత ప్రశాంతంగా ఇంతటి సేవాభావంతో ఉండడం అనేది ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళవలసినటువంటి వాళ్ళందరికీ పెద్ద ఆదర్శంగా నేను హృదయపూర్వకంగా భావిస్తూ, మీలాంటి వ్యక్తులు ఎక్కువ ఆయుష్ కలిగి ఉండి ఈ సమాజానికి ఉపయోగపడాలని, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, చంద్రునికో నూరిపోగులాగా మా చేతిలో మేం చేయగలిగేది ఏదైనా ఉంటే తప్పనిసరిగా మేము కూడా మీతో కలిసి నడుస్తామని హృదయపూర్వకంగా మాటిస్తూ థ్యాంక్ యూ సార్. కొద్ది నిమిషాలు మీరు అలా కూర్చుంటే తదుపరి కార్యక్రమంలోకి వెళ్తాం సార్. కూర్చోండి సార్. కళ్ళు సార్ చేతుల మీదుగా కొన్ని మెమెంటోస్ కంటిన్యూ చేసుకుంటాను. మా కొద్ది దీపావళి కృష్ణా జిల్లా ఎస్జిటి కంగరా శ్రీ లక్ష్మీ నరసమ్మ కృష్ణా జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్. జే లక్ష్మి కృష్ణా జిల్లా ఎస్జిటి కంగ్రాచులేషన్.
గిరిజన నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎస్ఏ సోషల్ టీజీపీ అండ్ ప్రిన్సిపల్ నెల్లూరు డిస్ట్రిక్ట్. కంగ్రాచులేషన్. ఎం మౌనిక ఎస్జిటి. కంగ్రాచులేషన్. నెక్స్ట్ వల్లి లావణ్య విశాఖపట్నం ఎస్జిటి. అందరు కావాలి ఫాస్ట్. నెక్స్ట్ వేమూరి యామిని కొత్తపేట అవనిగడ్డ ఎస్జిటి. యామిని కొత్తపేట అవనిగడ్డ ఎస్జిటి. రైట్. వేమూరి యామిని అవనిగడ్డ. డి హసీఫా బేస్తవారిపేట అలీఫా ఎస్జిటి ప్రకాశం డిస్ట్రిక్ట్. డి హనీఫా ఉమా బేస్తవారిపేట ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్జిటి. బి శృతి అవనిగడ్డ. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బి శృతి అవనిగడ్డ ఎస్జిటి. స్పీడ్గా. కె శ్రీలక్ష్మి సత్తెనపల్లి పల్నాడు డిస్ట్రిక్ట్ ఎస్జిటి. నెక్స్ట్ కె శ్రీలక్ష్మి సత్తెనపల్లి పల్నాడు డిస్ట్రిక్ట్ ఎస్జిటి. రైట్. వెంకటలక్ష్మి తిరుపతి కోడూరు. వెంకటలక్ష్మి తిరుపతమ్మ కోడూరు ఎస్జిటి కృష్ణా డిస్ట్రిక్ట్. పాలా శ్రీదేవి ఎస్జిటి వెస్ట్ గోదావరి. పాలా శ్రీదేవి ఎస్జిటి వెస్ట్ గోదావరి. పాలా శ్రీదేవి ఎస్జిటి వెస్ట్ గోదావరి. థ్యాంక్ యూ. నెక్స్ట్ షేక్ హుసేన్ బి పెద్దమూడియం. షేక్ హుసేన్ బి ఎస్జిటి పెద్దమూడియం.
కలిపారా? ఓకే సార్, థ్యాంక్ యూ. విజయభారతి, థ్యాంక్ యూ సార్. జి శివపార్వతి, కోడూరు ఎస్జిటి, కృష్ణా జిల్లా. శివపార్వతి, కోడూరు ఎస్జిటి, థ్యాంక్ యూ సార్. కూనా దుర్గా భవాని, ఎస్జిటి కృష్ణా డిస్ట్రిక్ట్. కూనా దుర్గా భవాని, ఎస్జిటి కృష్ణా డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కిరణ్మయి, ఎస్జిటి రాజమండ్రి. కిరణ్మయి, ఎస్జిటి రాజమండ్రి. కిరణ్మయి, ఎస్జిటి రాజమండ్రి. ధన్యవాదాలు సార్. కంగ్రాచులేషన్స్. ప్రగతి విద్యా సంస్థల తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. నెక్స్ట్ వన్ రత్నకుమారి, నవాబ్పేట, ఎస్జిటి. ప్రగతి తరపున వారికి కంగ్రాచులేషన్స్. కార్యక్రమం త్వరలో కంప్లీట్ చేయబోతున్నాం. రత్నకుమారి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వన్ కే అనుష, ఎస్జిటి. కే అనుష, ఎస్జిటి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. కంగ్రాచులేషన్స్. ప్రగతి తరపున ధన్యవాదాలు. నెక్స్ట్ వరలక్ష్మి, ఎస్జిటి, న్యూజిల్లా. వరలక్ష్మి, ఎస్జిటి, న్యూజిల్లా. కంగ్రాచులేషన్స్. ప్రగతి తరపున వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. వామకుమారి, ఎస్జిటి, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి కుమారి, ధన్యవాదాలు సార్, వారికి కంగ్రాచులేషన్స్ ప్రగతి తరఫున. నెక్స్ట్ కే కవిత, నందిగామ, కృష్ణా జిల్లా, ఎస్జిటి. కవిత, ఎస్జిటి, నందిగామ, కృష్ణా జిల్లా. ప్రగతి తరఫున వారికి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కే శ్రావణి, ఎస్జిటి. కే శ్రావణి, ఎస్జిటి. వారి కుటుంబ సభ్యులందరినీ థ్యాంక్ యూ సార్. ప్రగతి తరపున ధన్యవాదాలు. నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న, కోడూరు, ఎస్జిటి, కృష్ణా జిల్లా. ప్రగతి తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక లాస్ట్ వచ్చేసింది ఈ కార్యక్రమం. నెక్స్ట్ వన్ కే దివ్య, కోడూరు, ఎస్జిటి. కే దివ్య, కోడూరు, ఎస్జిటి, కృష్ణా జిల్లా. ఆల్మోస్ట్ అవనిగడ్డ మండలంలో ఉన్న పోస్టులన్నీ, కృష్ణా జిల్లా పోస్టులన్నీ అవనిగడ్డ కైవసం చేసుకున్నట్లుంది. కె దినేష్ కుమార్, వేటపాలెం, ఎస్ఎస్ సోషల్. కె దినేష్ కుమార్, స్కూల్ అసిస్టెంట్ సోషల్, వేటపాలెం. కంగ్రాచులేషన్స్. ప్రగతి తరఫున వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. గొల్లపల్లి మౌనిక, ఏలూరు జిల్లా, ఎస్జిటి. గొల్లపల్లి మౌనిక, ఏలూరు, ఎస్జిటి. వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎం వెంకట నాయుడు, విజయనగరం జిల్లా, ఎస్ఏ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఎం వెంకట నాయుడు, విజయనగరం జిల్లా, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. యు శంకర్, కృష్ణా జిల్లా, ఎస్జిటి. వారికి ప్రగతి తరపున శుభాకాంక్షలు మరియు కంగ్రాచులేషన్స్.
ఎం స్రవంతి కోడూరు కృష్ణా జిల్లా ఎస్జిటి స్రవంతి. నెక్స్ట్ వందన నాగాయలంక ఎస్ఏ తెలుగు. బస్సు వందన నాగాయలంక ఎస్ఏ తెలుగు. కంగ్రాచులేషన్స్. ప్రగతి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. వందన ఎస్ఏ తెలుగు నాగాయలంక. అన్నపూర్ణ ఎస్ఏ సోషల్ అవుట్ కర్నూలు డిస్ట్రిక్ట్ అవుట్. అన్నపూర్ణ ఎస్ఏ సోషల్ కర్నూలు డిస్ట్రిక్ట్. సత్యవతి అవనిగడ్డ ఎస్జిటి. సత్యవతి అవనిగడ్డ ఎస్జిటి. ధన్యవాదాలు సార్. ప్రగతి తరఫున వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ టిఎస్ సత్యవతి ఫ్రమ్ అవనిగడ్డ ఎస్జిటి. నక్కా రేవతి ఆముదాల వలస ఎస్జిటి. నక్కా రేవతి ఆముదాల వలస ఎస్జిటి. ప్రగతి తరఫున వీరికి మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. ఎం శివనాగరాజుని మరకనపల్లి ఎస్జిటి. మోపిదేవి ఎం శివనాగరాజుని ఎస్జిటి. కంగ్రాచులేషన్స్. ఎం వసుంధర వై వసుంధర కారుమంచి ప్రకాశం డిస్ట్రిక్ట్ టీజీసీ తెలుగు. వసుంధర వై వసుంధర. అఖిత అఖిల నా దగ్గర లేదా చెప్తారు ఆయన వస్తారు. అఖిల ఎస్జిటి తాడేపల్లిగూడెం. నెక్స్ట్ అఖిల ఎస్జిటి తాడేపల్లిగూడెం. పోలమ్మ తొందరగా. అఖిల ఎస్జిటి తాడేపల్లిగూడెం. బేబీ సరోజిని ఎస్ఏ ఇంగ్లీష్ అవనిగడ్డ. ఓకే రండి. ఇద్దరికి సన్మానం చేద్దాం. ఆమెకి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, సార్కు పిఎస్ స్కూల్ అంటే రావడం జరిగింది. వీరికి ప్రగతి విద్యార్థుల సంస్థ తరఫున సన్మానం జరుగుతుంది. వారికి కరతాళ ధ్వనులతో హృదయపూర్వకంగా అందరూ కూడా చప్పట్లతో వారికి ఆహ్వానించండి. సారు భౌతిక శాస్త్రాన్ని చాలా చక్కగా బోధిస్తాడు. ప్రగతి ఫ్యాకల్టీ మరియు సార్ కూడా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా సెలెక్ట్ కావడం జరిగింది. వారి శ్రీమతి శ్రీ సరోజిని మేడం గారు ఇంగ్లీష్ సెలెక్ట్ కావడం జరిగింది. వారికి ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ కే రూతు అండ్ ఫ్యామిలీ. రూత్ అండ్ ఫ్యామిలీ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ప్రకాశం డిస్ట్రిక్ట్. వారి కుటుంబ సభ్యులను సారు సన్మానిస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ప్రగతి తరపున. కంగ్రాచులేషన్స్ కే రూత్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రావణి ఎస్జిటి. శ్రావణి ఎస్జిటి ఎర్రగొండపాలెం ప్రకాశం డిస్ట్రిక్ట్. వి శ్రావణి ఎస్జిటి ప్రకాశం. వి శ్రావణి ఎర్రగొండపాలెం ఎస్జిటి ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రగతి తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. అయిపోయిందా?
ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇంత ఆనందంగా వారి ఉద్యోగ నిర్వహణలో కూడా కృతజ్ఞులై రిటైర్. ఓకే, చూసారా, విద్యా సంబరం జరిగింది. ఎవరికి నచ్చితే వాళ్ళు ఒకసారి క్లాప్స్ కొట్టండి. రెండు చేతులు ఓపాలి. ఓ శభాష్. మ్యూజిక్ మ్యూజిక్ చేతులు చూస్తే కొట్టాలి. ఊపిరా లేదు, సరిపోలేదు.
Class. Okay, very good, Amma. God bless you. Photo digo. Okay, photo please. ఓకే, ఇప్పుడు రావటం, కొన్ని నోటిఫికేషన్ లేకపోవడంతో చాలా ఆర్థికంగా సతమతం అవుతూ ఉన్నాం. సామాజికంగా కూడా ఈ వనరులు లేమితో అసలు దీన్ని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఏర్పడిన కొన్ని సందర్భాలు. అయినా మధ్యలో ఊపిరి పోసినట్టు చిన్న చిన్న నోటిఫికేషన్స్ రావటం, అయినా వీటన్నిటిని మించి భగవత్ సంకల్పం. ఇది ఎక్కడ ఒక వ్యక్తి స్వార్థానికి సంబంధం లేనటువంటి ఆర్గనైజేషన్. ఇది కుటుంబ వాతావరణాల్లో కుటుంబాలకు వారసత్వాలు ఇచ్చే ఆస్తులు కాదు ఇవేవి కూడాను. కేవలం పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకి కావలసినటువంటి సదుపాయాలు ఎడ్యుకేషన్ రీత్యా తప్పితే ఇంకా ఏ కోరికలు దీనికి లేవన్నమాట. దీంట్లో భాగంగా అకాడమిక్ ఎడ్యుకేషన్లో మంచి ఎక్సలెన్స్ ఇవ్వాలని ఒకటో ఏమో, రెండో ఏమో కాంపిటేటివ్ విన్నింగ్ ఇవ్వాలని చెప్పేసి, అంటే డిగ్రీ లోపల ఏదో ఒక లైఫ్లో సెటిల్ అవ్వాలి. మూడోది ఆరోగ్యకరమైన మనిషి తయారు కావాలి. అంటే యోగా కానీ, ఆర్గానిక్ ఫుడ్ కానీ, ఎక్సర్సైజులు కానీ, ఆటపాటలు కానీ, ఇవన్నిటి ద్వారా ఒక అంటే అసలు ఫిజికల్ ఫిట్నెస్ లేని మనిషి ఎందుకు జీవించాలో కూడా నాకైతే అర్థం కాదు. నేను చాలా చాలా ఫీల్ అవుతాను దాని గురించి. అంటే అసలు ఇన్ని ఆశయాలు, ఇన్ని సంపాదనలు ఉంటాయి కానీ మన గురించి మనం ఆలోచించుకోలేని జీవితం వ్యర్థం కదా అని నేను అనుకుని, నేను బతికితే కాదు ఈ పిల్లలందరికీ బాల్యంలో నేర్పించాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాలుగా తెల్లవారుజామున 4:30 దగ్గర నుండి రాత్రి 11 గంటల వరకు ఇంకో ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళతోనే పడి కొట్టుకుంటూ వాళ్ళలో మార్పు తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నం. నాలుగోది నైతికత లేని జీవితం వ్యర్థం కదా, మంచికి చెడ్డకి తేడా తెలియనటువంటి ప్రపంచం ఏర్పడింది. అలా కాకుండా ఒక మంచి చెడ్డ అర్థమై కనీసం బాల్యంలోనే తప్పు చేయకుండా ఉండలేకపోయినా కనీసం తప్పని తెలిసేలాంటి ఒక వ్యక్తిత్వమైనా తయారు చేయలేమో అనే 4వ ధ్యేయంతో నడుస్తున్నాం. వీటి మధ్యలో పిల్లలకు
ఇక్కడ ఒక గ్రామంలాగా దీన్ని జీవిస్తూ బయటికి ఎక్కువగా పోం కాబట్టి ఇక్కడే కల్చరల్ యాక్టివిటీస్తో సకల సంతోషాలు పొందాలని 66 కళలు ఉంటాయని నేను ఎక్కడో విన్నాను. 22 అన్నా నేర్పించలేమా అనే ఉద్దేశంతో ఇక్కడ కూచిపూడి నృత్యమని, కర్రసామని, చెడ్డీకర్ల కోలాటం అని, మురళీ కోలాటం అని, బృందావన భజనని, ఇలాంటివి రకరకాల కార్యక్రమాలతో స్కేటింగు, కొద్ది రోజుల్లో స్విమ్మింగు, లైట్గా హార్స్ రైడింగు, ఊప్స్ తిప్పడంలో రకరకాల విన్యాసాలు, గేమ్స్, స్పోర్ట్స్ కొంత మా వలయంలో డెవలప్ చేసుకుంటూ వెళుతున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో వీటిని మరింత పటిష్టంగా చేసి జీవించడం అంటూ జీవిస్తే ఇలా జీవించాలి మనిషి అనేలాంటి ఒక వ్యవస్థను తయారు చేయాలని ఒక తపస్సు మీరన్నట్టుగా మేము చేస్తున్నాం. దీనికి మీలాంటి పెద్దలు ఎంతోమంది తల్లిదండ్రుల యొక్క సహకారం. దాంట్లో భాగంగా ఈరోజు ఒక్క 3 నిమిషాలు కోలాటం, 3 నిమిషాలు చెక్క భజన, బృందావన చెక్క భజన, 3 నిమిషాలు కర్రసాము చేసి అక్కడితో మన స్టేట్ ర్యాంకర్స్ కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం సార్. తమరు అందరూ చూసి పిల్లల కార్యక్రమాలని వారిని అందరినీ ఆశీర్వదిస్తారని, రాబోయే రోజుల్లో మన తరాలన్నీ స్కూల్ అంటే బట్టి పట్టడం కాదు, పొద్దుగూకులు యంత్రంలాగా పనిచేసే పనిముట్టు కాదు, ట్రాక్టర్ కాదు, డాక్టర్ అవడం ఒకటే జీవితం కాదు, ఐఐటి కొట్టడం ఒకటే జీవనం కాదు, పిల్ల ఆనందంగా బతకాలి, దాంతోపాటు బాధ్యత తెలుసుకోవాలనే తత్వం వైపు ఈ సమాజం నడవడానికి కావాల్సినటువంటి పునాదులు ప్రగతిలో పడాలని మీరందరూ దీన్ని ఆశీర్వదిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇప్పుడు సుబ్బారావు గురువు గారి ఆధ్వర్యంలో కోలాటాన్ని ప్రదర్శిస్తారు ఇంటర్మీడియట్ పిల్లలు.
ఎందుకంటే 3000 మంది పిల్లలు ఉంటే 3000 కర్రలు ఉంటాయి. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఈ కరసం పొలాల్లో పుట్టల్లో పాముల్లో తిరిగే రైతు తన రక్షణ కోసం ఉండే ఒకే ఒక్క కర్ర చేత ఆ కర్ర ఎటైనా తిరుగుతుంది, ఏమైనా చేస్తుంది. మా గురుగారు కరసాం గురుగారు గొరిపట్టి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ తాతల నాటి నుండి ఈ విద్యలో అభివృద్ధి చెంది ఏ రూపాయి ఆశించకుండా ఈ విద్య పైకి రావాలని చెప్పేసి ప్రతినిత్యం ఆధారపడే మనిషి. ఆయన ఒక టవల్ తీయాలి అంటే చేతితో తీయడండి, కర్రతోనే తీస్తాడు ఆయన. ఒక పుల్ల పక్క తీయాలంటే కర్రతో లేపుతాడు ఆయన. అంటే ఒక కర్రే ఆయుధం, ఆయన జీవితమే కర్ర. ఇది లక్షల మంది పిల్లలకి విద్య నేర్పిస్తున్నారు. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చిన తర్వాతే చాలామంది ఈ విద్యని నేర్చుకున్నారు. ఇది పల్లెటూరులో కూడా బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ తీసుకుంది ఈరోజు. ఆయన పుట్టిన ఊళ్ళో ఆడపిల్ల ఎవరూ నేర్చుకోలేదు గతంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాలేజీలో ఆడపిల్ల చేస్తున్న ఊరంతా ఇప్పుడు ఆడపిల్ల కూడా మొదలుపెట్టారు. సో ఈ విద్యని వారి చేతిలో ఇంకా అభివృద్ధి చెందాలని, నెక్స్ట్ తరంలో కూడా మా పిల్లల ద్వారా ఇది విశ్వవ్యాప్తం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ముందు కరసం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. చూడండి దీంట్లో
కిలో తేనె అందిస్తూ మన దగ్గర పిల్లలకి ఇప్పటికే ఒక 4,000 బాటిల్స్ సప్లై ఇవ్వడం జరిగింది. ఆయన నేను ఎప్పుడు ఏం చెబుతున్నానంటే ప్రగతిలో మీ బాటిల్స్ ఎప్పుడు నిల్వ ఉండాలి, ఎవరి కాంటాలు తీసుకెళ్తారని చెప్పేసి. ఇలా ఎక్కడా దొరకదు ఈ తేనె, ఎక్కడా కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. కావాలంటే పోస్ట్లో కూడా పంపిస్తారు. నంబర్ చెబుతారు ఒకసారి. ఎం అరుణ ఎస్సిటి పోస్ట్ సాధించింది తరఫున ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముందుగా విజయ్ సత్కారానికి కూర్చేద్దాం.